ప్రభునేశ్వరంలో చేరువచ్చిన మీ బంధాలు సమర్పిస్తున్నా. ఎఫెసీయులకు 1:17 ఎఫెసీ 1:17 మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, మనోనేత్రములు వెలిగింపబడటమనే ఒక కార్యక్రమం ఆత్మ సంబంధమైన జీవితానికి అవసరమైనది. ఆత్మ సంబంధిగా ఒక వ్యక్తి యొక్క మనసు మనోనేత్రములు వెలిగింపబడవలసిన అవసరం ఉంది. 2 కొరింథీ పత్రిక 4:4 2 కొరింథీ 4:4 దేవుని స్వరూపేణ క్రీస్తు మహిమను కనుపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండుటకై ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తున్నాడు. 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి లోకంలో. ఒక కార్యక్రమం మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసే పని అపవాది చేస్తున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేస్తున్నాడు. మామూలు కళ్ళు బాగా చూస్తున్నారు, కళ్ళు చూస్తున్నారు, కానీ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసే ఒక ప్రక్రియ అపవాది జరిగిస్తున్నాడు. దేవుని స్వరూపేగు క్రీస్తు మహిమను కనపరిచే ఆ స్వార్థ ప్రకాశం, ఈ స్వార్థ ప్రకాశం వలన దేవుని స్వరూపేగు క్రీస్తు యొక్క మహిమ కనపరచబడుతుంటుంది. ఈ మనోనేత్రాలకు వాడి గుడ్డితనం కలుగు చేస్తుంటాడు. కనుక మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేయబడిన మనుషులు ఆత్మ సంబంధమే బ్రతుకరు, శరీర సంబంధమే జీవిస్తుంటారు. ఆలోచించేసినా శరీర సంబంధంగా ఆలోచించేస్తుంటారు, ప్రవర్తించిన శరీర సంబంధంగా ప్రవర్తిస్తుంది. దృష్టి శరీర సంబంధమైన దృష్టి. అందువల్ల పరలోకమందు దేవుడు ఏం చేశాడంటే, అపోస్తలుల కార్యగ్రంథం 26 సమస్య అది వాస్తవానికి. కాబట్టి అపవాది ఏం చేస్తున్నాడంటే, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తున్న సంగతిని ప్రభువును యేసు గుర్తించి ఈ ప్రత్యేకమైన ఆదేశాన్ని ఆజ్ఞను జారీ చేస్తున్నారు. ఆ 26 ఆయన అపోస్తలుడైన పౌలుకు దమస్కు మార్గంలో ప్రత్యక్షంగా కనిపించి 16 నుండి 16 నుండి నీవు నన్ను చూచిన సంగతిని గురించి, నేను నీకు కనబడబో సంగతిని గురించి నేను పరిచారకుని గాను సాక్షిగా నియమించటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదము మోపి నిలువము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన నీకు హాని కలగకుండా నేను కాపాడుదాను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుంచి దేవుని వైపులకు తిరిగి నా అందరి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వాళ్ళు స్వాస్థ్యం పొందినట్లు వారి కళ్ళు తెరుచుటికై నేను నిన్ను వారి ఎదురు పంపిద్దని చెప్పాను. కాబట్టి కళ్ళు తెరిచే ఒక కార్యక్రమం అపోస్తలుల బోధకు అప్పగించబడిన కార్యక్రమం. అపోస్తలులు ఏం చేస్తుంటారంటే మనుషుల యొక్క మనోనేత్రములు వెలిగిస్తుంటారు. మనోనేత్రములు వెలిగిస్తే ఏం జరుగుతుందంటే అదృశ్యమైనవి కనిపిస్తుంటాయి. అదృశ్యమైనవి మామూలు కళ్ళకు కనిపించేవి కాదు. మామూలు కళ్ళు దృశ్యమైన వాటిని చూస్తాయి. ఈ కళ్ళు పరిమితి అయిన కళ్ళు. వాస్తవంగా ఏం చేస్తుందంటే ఈ పరిమితి అయిన కళ్ళు చిన్న వాటిని, అల్పమైన సూక్ష్మజీవులు చూపించడానికి ఒక యంత్రం కనిపెట్టుకున్నారు. సూక్ష్మజీవులు చూస్తారు వాటిని. రక్త పరీక్ష అంటాడు. సూక్ష్మాలు చూడటానికి కళ్ళు పనికిరావు కాబట్టి దానికి ఒక మైక్రోస్కోప్ కనిపెట్టాడు. దూరంగా ఉన్న వస్తువులు ఎంత పెద్దవైనా కళ్ళు కనిపించవు కాబట్టి దూరంగా ఉన్న వస్తువులను చూడటానికి టెలిస్కోప్ కనిపెట్టాడు. కాబట్టి మైక్రోస్కోప్ ఏమో దగ్గరున్న చిన్న వస్తువును చూపించడానికి, టెలిస్కోప్ ఏమో దూరంగా ఉన్న పెద్ద వస్తువును చూపించడానికి కనిపెట్టిన కార్యక్రమం. మరి అదృశ్యమైన దేవుని చూడటానికి ఏ యంత్రం కనిపెట్టలేదు అన్నాడు. అదృశ్యమైన వాటిని చూడటానికి అపోస్తలులు ఏం చేశారంటే, అపోస్తలుల యొక్క బోధలో మనోనేత్రాలను వెలిగించితే అదృశ్యమైన కనిపిస్తుంది. మనోనేత్రాలను వెలిగించబట్టి చాలా ప్రాముఖ్యంగా అవసరమండి. అప్పుడు స్వభావం మారిపోతుంది.
వాస్తవానికి మనోనేత్రములు వెలిగించబడిన వాడికి దృష్టి దృక్పథం వేరుగా ఉంటుంది. ఏప్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయం మనోనేత్రములు వెలిగింపబడటం అనే ఒక విశేషమైన కార్యక్రమం ఉంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో వ్యక్తిగతంగా నీ బ్రతుకులో మనోనేత్రములు వెలిగింపబడిన వ్యక్తివా, కళ్ళు మూసుకుపోయిన వ్యక్తివా, దాని మీద జీవన శైలి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి బ్రతుకుతున్నాడంటే కళ్ళు మూసుకుని ఆలోచన చేసేవాడు ఆలోచన ఒక రకం ఉంటాయి, మనోనేత్రములు వెలిగింపబడిన వాడు ఆలోచన మరొక రకం ఉంటాయి. వ్యత్యాసం అంటే అర్జునుడికి ఏప్రిల్కు 11వ అధ్యాయం సమాచారం రాబడింది. కాబట్టి అదృశ్యతకు దేవుని చూడటానికి మనుషులు యంత్రం కనిపెట్టాల. దూరంగా ఉండే మహాపెద్ద నక్షత్రాలు భూమి కంటే పెద్ద అని చెప్తుంటారు, చూసిన మహానీయులు మరి నాకు తెలియదు. భూమి కంటే పెద్ద నక్షత్రాలు ఉన్నాయి అంటారు, ఈ కళ్ళకు కనపడవు. దాన్ని టెలిస్కోప్లో చూస్తుంటాడు మనిషి, నక్షత్రాలు ఉన్నాయి పెద్ద అంటాడు, భూమి కంటే పెద్ద అంటాడు ప్రత్యేకించి. అలాంటి నక్షత్రాలు చూడటానికి యంత్రాలు కనిపెట్టాడే, దేవుడు చూడటానికి యంత్రం కనిపెట్టలేదా? ఏప్రిల్ 11వ అధ్యాయంలో అదృశ్యులైన వారిని చూడటానికి ఒక యంత్రం ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన గొప్ప నింద భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలకు శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె కుమారుడు అనిపించుకొని ఒప్పుకోలేదు. అనగా అతడు ప్రతిఫలంగా కలుగు బహుమానం దృష్టించుడు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే. కాబట్టి అదృశ్యుడైన వాడిని చూడటానికి ఏ యంత్రం ఉపయోగిస్తాడో, అదృశ్యుడైన వాడిని చూడటానికి స్థిరమైన బుద్ధి కావాల్సిన అవసరం ఉంది. అస్థిరుడు కొట్టబడే మనిషికి అదృశ్యుడైన వాడు కనిపించడు. కాబట్టి మనోనేత్రములు వెలిగించబడటంలో జరిగే విశేషమైన సంగతి ఏమంటే, ఒక మనిషికి స్థిరమైన బుద్ధి ఉంటుంది. ప్రతి చిన్నదానికి గాలికి అటు ఇటు కొట్టుకొని పోయే అస్థిరుడైన వాడై ఉండడు. గాలికి కొట్టుకొని పోయేది అస్థిరత్వం. గాలికి కొట్టుకుపోయేది రెల్లు ఒకే గాలికి కొట్టబడుతుంటుంది. స్థిరమైన వ్యక్తి రెల్లులాగా గాలికి ఇటు అటు కొట్టుకొని పోడు వాస్తవానికి. అందువల్ల స్థిరమైన బుద్ధి మనుషులకు అవసరం అదృష్టమైన వాడిని చూడటానికి. అదృష్టమైన వాడిని స్థిర బుద్ధితో చూచి, నేను గతం తెలియజేసినట్టు ఐగుప్తుని విడిచిపోయాను అన్నాడు. మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే, మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క లాంఛనాలు, ఐగుప్తు రాజలాంఛనాలు అనుభవించినవాడు, రాజభోగాన్ని అనుభవించినవాడు, ఐశ్వర్యాన్ని అనుభవించినవాడు. ఈ 40 సంవత్సరాలు అనుభవించిన ఐశ్వర్యము బుద్ధి మొత్తం సమస్తం కూడా అదృశ్యమైన వాడిని చూసేటప్పుడు, స్థిరబుద్ధితో చూసినప్పుడు ఐగుప్తులో ఉండేది అల్పంగా కనిపించిందంటే సమాజం అట్లా అన్నట్టు. కాబట్టి మనోనేత్రములు వెలిగించబడితే మనిషి యొక్క దృష్టి వేరుగా ఉంటుంది. అదృశ్యులకు అన్ని స్థిర బుద్ధితో చూస్తే తన దృక్పథం సంపూర్ణంగా మార్చబడింది. దృక్పథం మార్చబడినప్పుడు ఏం జరిగించాడంటే, ఇది అల్పకాలం, నిత్యత్వం కాదు. కాబట్టి దృశ్యమైన వాటితో చూస్తే మనుషుడు తాత్కాలికమైన వాటితో దృష్టితో చూస్తుంటాడు, నిత్యత్వము దృష్టితో చూడడు. తాత్కాలిక దృష్టిలో కనిపించే వస్తువులు వేరు, నిత్యత్వం దృష్టిలో కనిపించే విధానాలు వేరుగా ఉంటాయి. కాబట్టి నిత్యత్వం దృష్టిలో ఒకసారి దృష్టిని కనిపించేటప్పుడు నిత్యదేవుడు కనిపించాడు. కళ్ళకు కనిపించాడా కాదు, బుద్ధికి కనిపించాడు, ఆ స్థిరమైన బుద్ధికి కనిపించాడు. కాబట్టి నిత్యత్వం అది, నిత్యత్వం ఎంతో వర్ణాతీతమైంది. నిత్యత్వం 70-60 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు గడవడానికి చాలా కాలం పట్టింది. నాకు ముసలి వయసు వచ్చింది 60-70 సంవత్సరాలు గడిచిపోవడానికి, చాలా కాలంలో నాకు అనిపించింది. కానీ నిత్యత్వం అలాంటిది ఉండదు. కాబట్టి కళ్ళు తెరవబడితే నిత్యత్వం కనిపిస్తుంది మనిషికి, నిత్య దేవుడు కనిపిస్తాడు, నిత్య నివాసం కనిపిస్తుంది, నిత్య సౌభాగ్యం గోచరిస్తుంది మనిషికి. కాబట్టి స్థిర బుద్ధి కనబడి మనం అనేకసార్లు కొట్టబడతాం కదా.
కొట్టబడతామంటే బోధ వినేటప్పుడు కొంచెంసేపు ఊపు వస్తుంది, సాటి పోయినాక మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మామూలు అయిపోతారు. మామూలు లోకంలో మనుషులు ఆలోచించేసినట్టు ఆలోచించేయడం జరుగుతుంది. ఇది అస్థిరమైన సంగతి, స్థిరబుద్ధి కాదు. స్థిరబుద్ధి అయితే మనోనేత్రములు వెలిగింపబడిన స్థితి అయి ఉంటుంది. కాబట్టి మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అస్థిరమైన బుద్ధితో కొట్టబడేది స్థిర బుద్ధికి సంబంధించింది కాదు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో సమాచారం రాబడుతుంది ప్రత్యేకించి. ఎఫెసీయులకు 4వ అధ్యాయంలో అస్థిరమైన పరిస్థితి ఎలా ఉంటుందంటే మనుషులు ఊరికే కొట్టబడుతుంటారని సమాచారం చెప్పేశాడు. అది పసిపిల్లల యొక్క స్వభావం. ఆత్మ సంబంధంలో పసిపిల్లలు ఏం చేస్తుంటారంటే మనోనేత్రం వెలిగింపబడిన వారు వేయడానికి అవకాశం ఉండదు. అందువల్ల 14 వచ్చిన అందువల్ల మనం ఇక మీద పసిపిల్లమైంది మనుషుల మాయోపాయం చేత వంచనతోనూ తప్పు మార్గంలో కీర్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశంలో ఇటువంటి కొట్టుకొని పోవచ్చు. ఇటువంటి కొట్టుకొని పోయేవారు అస్థిరులు అన్నమాట, స్థిరబుద్ధి లేనివారు అన్నమాట. ఇటువంటి కొట్టుకొని పోయేది స్థిరబుద్ధి లేని పరిస్థితి. మనోనేత్రములు వెలిగించబడితే ఒక స్థిరమైన బుద్ధి వస్తుంది మనిషికి. ఒక స్థిరమైన బుద్ధి మనోనేత్రములు వెలిగింపబడిన వారికి కలుగుతుంటుంది. మనోనేత్రములు వెలిగింపబడిన వాడికి స్థిరమైన బుద్ధి వస్తే స్థిర బుద్ధిలో ఏది ఎలా ఉన్నదని కొలవటానికి సంపూర్ణంగా వెలుంటుంది. భౌతికమైన కళ్ళతో చూసే సంఘటన వేరు, మనోనేత్రములు వెలిగింపబడిన వారు చూసే సంగతులు వేరుగా ఉంటాయి. దైతోనే మన వాళ్ళకి వచ్చిన సమాచారం చెప్తాను. ఈ సందర్భంలో ఒకే వస్తువును మనోనేత్రం వెలిగింపబడిన వృత్తి చూడటం ఒక రకంగా దృష్టి ఒక రకంగా ఉంటుంది. అదే వస్తువును మనోనేత్రం వెలిగించబడిన వ్యక్తి చూస్తే ఒక్కొక్క రకంగా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. గ్రంథంలో ఆ సమాచారం తెలియజేస్తాను. ఈ సందర్భంగా మనం కొన్ని మాటలు ఆలోచించేద్దాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం. మన పరిస్థితి ఏంటి? మనోనేత్రం వెలిగింపబడిన పరిస్థితి, లేకపోతే శరీర సంబంధమైన నేత్రాలతోనే సంగతులు ఆలోచన చేసే పరిస్థితి? ప్రభువైన యేసు 6వ అధ్యాయంలో మత్తయి సువార్త లోకంలో ఒక విశేషమైన వింతైన మహాశ్వర్యవంతులకు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. లోకంలో తనకంటే ఐశ్వర్యము అనుభవించిన మరొక వ్యక్తి భూమి మీద ఉండడు. ఐశ్వర్యంలో సాటి లేని ఒక మహత్తరమైన వ్యక్తి సొలొమోను. సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని కొలత వేయడానికి ఉండదు. ఆ కొలత వేయలేని సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని గురించి క్రీస్తు మాట్లాడితే సమాచారం తెలియజేస్తున్నాడు. 29వ వచనంలో, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గట్టి దేవుడు ఇలా అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా అని చెప్పేశాడు. మీకు మరి నిశ్చయంగా వస్త్రం ధరించాను కదా. కాబట్టి ప్రభువైన యేసు తెలియజేసిన సమాచారం అంటే సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని గుర్చిపెట్టాడు. ఒక దెబ్బతో పుట్టిపడేశాడు సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని. సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని కొట్టివేసేంత తేలికైన ఐశ్వర్యం కాదు అది. మొదటి రాజుల గ్రంథంలో 9వ అధ్యాయంలో సమాచారం ఇవ్వబడింది. మొదటి రాజు 9వ అధ్యాయంలో సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడుతున్న మరొక వ్యక్తి ఉంది అక్కడ. ఆమె శేబదేశపు రాణి. 10వ అధ్యాయం, మొదటి రాజులు 10వ అధ్యాయంలో సమాచారం ఇవ్వబడింది. మనోనేత్రులు వెలిగింపబడకుండా ఉండటంలో ఉండే వ్యత్యాసం ఈ సంగతిలో తేలితేటగా తెలియజేస్తుంటాయి. మొదటి రాజులు 10వ అధ్యాయంలో దర్శించడానికని తూర్పు దేశం నుంచి భూదిగంతముల నుండి ఒక ఆవిడ మన సొలొమోను దగ్గరకు వచ్చిందంట. 10వ అధ్యాయం మొదలు, శేబదేశపు రాణి యెహోవా నామమును గురించి సొలొమోను కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థములు గల మాటల చేత శోధించుటకై వచ్చాను. ఆమె గొప్ప పరివారంతో గంధవర్గంలో విస్తారమైన బంగారము రత్నం ఒంటి మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చాను. సొలొమోను దర్శనం చేసి తనకు తోచినంతటిని బట్టి తనతో మాట్లాడిగా,
ఆమె వేసిన ప్రశ్నంటిని సొలొమోను ప్రత్యుత్తరం చెప్పాను. రాజునకు బలిగనిది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటికి భావం చెప్పాను. షేబరాణి సొలొమోను యొక్క జ్ఞానమును గుర్చి, జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుంటే పీటలను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని యెహోవా మందిరం అతడు అర్పించి దానిలను చూచి విస్మయం పొందినదై, రాజు చెప్పారు, విస్మయం పొందినదై. రాడికే ఆశ్చర్యం కల్పించే పరిస్థితి. అంటే మామూలు సామాన్యుడికి ఎలా ఉంటుందో తెలియజేసి చెప్పడానికి లేదు. ఒక రాణి అంతస్తు, రాణి భోగం, రాణి యొక్క ఐశ్వర్యం అందులో అనిపించే వ్యక్తి చూసే చూపులు కాదు, సామాన్య నాపట్ల దిస్తే చూపులు. నాకు ఎందుకంటే ఐశ్వర్యం హంబలే ఉంది అనిపించుకుంటాను. కానీ ఒక రాణి తన ఐశ్వర్యపు శోభతో వచ్చి ఒక పరిస్థితిని చూసి మాట్లాడుతుంది. మరి భోజనం బల్ల మీద ఆహార వస్తువులు ఎలాంటి విశేషమైన అని మాట్లాడుతుంది. భోజనం బల్ల మీద ఉండే ఆహార వస్తువులు ఏ వస్తువులో ఆహార వస్తువులు చెప్పాను. ఆహార వస్తువులు గతంలో మీకు ఒకసారి మేడం జ్ఞాపకం చేస్తాను, వదిలిపెట్టే కదా. భోజనం బల్ల మీద ఉన్న వస్తువులు ఎలాంటి వస్తువులు, ఏం భోజనం చేస్తాడు ఈ రాజు? రాణికి ఆశ్చర్యం కలిగించే భోజనం. అతని సేవకులు కూర్చుండే పీటలో, ఈయన కూర్చుండే సింహాసనం మామూలు సింహాసనం కాదు, లోకంలో ఎక్కడైనా విచిత్రమైన సింహాసనం కట్టించుకున్నాడు. గుడ్డి ఆడితే బంగారం ఉండాలి, కాళ్ళు తాగితే బంగారం ఉండాలి, లేకపోతే కాళ్ళు తాగినా బంగారం తాగినా కాళ్ళు తాగితే కాళ్ళు పెట్టడు ఆయన. అంతే బంగారం మీద కూర్చోవాలి, కదవు తగిలిందంటే బంగారం తగలాలి, చేతితో పట్టుకుంటే బంగారమే ఉండాలి, బంగారం కాదు ఏది అంగీకరించే మనిషి కాదు. అలాంటి ఒక విశేషమైన వ్యక్తి. ఆ మనిషి యొక్క రాజకుమార్ సేవకులు కూర్చునే పేటలు తీసిందంట. నాకు కూడా లేదు ఇలాంటి కుర్చీ అన్నట్టు టైప్లో ఉండిపోయింది. భోజనం పదకుండా కూర్చొని చూసేసి మాట్లాడుతున్నాను. సేవకులు కూర్చుండే పీటలు, వారు ధరించుకునే వస్త్రాలు. చోళ హోటల్లో చెన్నైలో నాకు వింతైన సమాచారం చూశాను. ఎంత మనిషి దాడి మీద మన కిరీటం పెట్టుకుంటూ టోపీ పెట్టుకుంటాడు, వాడికి ఏడు దగ్గర. చిన్న సమాచారం కాదు, లోనికి వెళ్ళే వాళ్ళకి సెల్యూట్ కొడుతుండే పరిస్థితి. చోళాస్ 5 స్టార్ హోటల్, 6 స్టార్ హోటల్. విశేషించి లోపలికి పోతే ఎలా ఉంటుందో భయంకరమైన లోపలికి పోతే ఏది తాకినా మురికయ్యేదో మన చేతి వల్ల దాన్ని మురికయ్యే పరిస్థితుల్లో భయంకరంగా కనిపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ స్టాల్ అన్నమాట. కానీ అలా కాదు, ఇది రాజు యొక్క సముఖంలో చదివి మాట్లాడుతున్న సమాచారం చూస్తున్నాం. శేబదేశ రాణి యొక్క షేబరాణి సొలొమోను యొక్క జ్ఞానం అతను కట్టించిన మధ్య రోగాల సమాచారం. భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుని పీటలను, ఆయన కూర్చుని పీట కదా అది, సేవకులు కూర్చుని పీటలను, అతని ఉపచారం కనిపెట్టును, వారి రాజవస్త్రములను, వారి వస్త్రములను, అతని గిన్నె అందించు వారి యెహోవా మందిరం అతడు అర్పించు దానములను చూచి విస్మయమునొందినట్లు. నేను ఈ కార్యముల గురించి జ్ఞానం గురించి ఆ దేశం ముందు నేను విన్నమాట నిజమే. ఆయనను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాట నమ్మకంటిని దానిలో సగమైన నాతో చెప్పలేదు. ఎప్పుడు నాకు తెలుసుకుని నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను విన్నదాన్ని బహుగా మించినది. నీ భాగ్యం ఎంతో మించింది. నీ జనులు భాగ్యవంతులు, నీ మొదలు నీ ఎల్లప్పుడు నిలిచి నీ జ్ఞానవచనం నిలిచుండు, నీ సేవకులు భాగ్యవంతులు అని విశేషించి పొగిడేసి ఏమి అనుభవం నీ అనుభవం అనేసి. నీ భోజనం పళ్ళ మీద భోజనం పదార్థాల మనుషులు తినా భోజనమా? ఈ పీటలు మామూలు పీటల. నీ వాడు వేసుకున్న డ్రెస్ ఉందే, సర్వ్ చేసే వాళ్ళు వేసుకున్న డ్రెస్ సూపర్ క్లాస్. నా దేశంలో నీ మాటలు విన్నాను కానీ నమ్మలేదు. వచ్చి చూస్తే ఆశ్చర్యంగా ఉన్నాడు. అబ్బురపోయింది మనిషి. ప్రభు నేసేమన్నాడంటే ఒక అడ్డు కొట్టేశాడు. సొలొమోను తన వైభవంతుడితో కూడా
ఒకదాని వల్ల అలంకరించబడేది. వ్యత్యాసం అదే. మనోనేత్రములు వెలిగింపబడిన వారి దృష్టి వేరుకుంటుంది, వెలిగించబడిన వారి దృష్టి వేరుకుంటుంది. వెలిగింపబడని దృష్టిలో శాబదేశపురాడి సొలొమోను యొక్క ఐశ్వర్యం చూసి అబ్బురపోయింది. విశేషమైన సంగతి. మనోనేత్రములు వెలిగించబెడితే వ్యత్యాసం ఉంటుంది. ఏది నేను చెప్పే సమాచారం ఇప్పుడు మీకు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున సొలొమోను తన వైభవవంతుడితో కూడా ఏమో చేశాడు, అడవి పూలు ఒకదానిలాగా నేనేసాడు. ఏ అడవి పూలు ఒకదానిలాగా నేను పనికిరానా, నువ్వు నాన్న పదానికి కూడా పనికిరావు అన్నాడు. నువ్వు ఎందుకు పనికిరావంటే అడవి పూలకు సహజమైన సొగసు ఉంటుంది, నీకు ఉండదు. 2, అడవి పూలకు సహజమైన వాసన ఉంటుంది, నీకు ఉండదు. అడవి పూలకు సహజమైన ఆకర్షణ ఉంటుంది, నీకు ఉండదు. ఒకదానిలాగా అలంకరించబడ్డా నీకు ఆఫ్టర్ని అంతా వేసాడు అనుకునేసి. నువ్వు రంగు కొట్టుకుంటే రంగు ఉంటుంది, దానికి రంగు కొట్టుకుంటే రంగు ఉంటుంది. నువ్వు సెంటు కొట్టుకుంటే వాసన ఉంటుంది, దానికి సెంటు కొట్టుకోకుండా వాసన ఉంటుంది. నీకంటే ఇవి శ్రేష్టమైన అని చెప్పేసి ప్రమాణేసి అడుగులు ఒకదాని వల్ల అలంకరించబడేదండి. ఏంటంటే వ్యత్యాసం తీసేస్తున్నా కొద్దిగా నిత్యత్వంతో పోలిసింది ఎంత మాత్రం అనేసి మాట. మీ కళ్ళు నిత్యత్వం దృష్టిలో చూడట్లేదు, భౌతికమైన మనోనేత్రములు వెలిగింపబడిన రూపంలో తాత్కాలికమైన దృష్టి చూస్తుంటే కనపడ్డాయి విశేషంగా. నిత్యత్వం దృష్టిలో చూస్తే కనపడ. వాస్తవానికి ప్రభువైన యేసుకి ఏముందో మనకి తెలియదు. ప్రభు అనేక మన వాళ్ళు ఏమంటుంటారంటే ఈయన ఎలాంటి వాడో అంటుంటారు. సముద్రాన్ని గాలిని అణిచాడు అనుకో, అణిచేటప్పటికి అబ్బో ఈయన ఎలాంటి వాడో, ఈయన సముద్రమును గాలి లోపడుతుంది అని చెప్పేసి ఎలాంటి వాడో నీకు తెలిస్తే కదా నేను అనుకో మామూలుగా. నేను ఎలాంటి వాడో తెలియాలంటే నేను ఉండే స్థలానికి వచ్చి నా స్టేటస్ చూడాలి. నా స్టేటస్ను నిజంగా చూస్తే సొలొమోను గురించి మాట్లాడవు. అందువల్ల ప్రభువైన యేసు యొక్క కోరిక ఏంటంటే ఆయన దేశంలోకి, ఆయన స్థలంలోకి వచ్చి ఏమి వదులుకొని భూమి మీదకి వచ్చాడో అసలు ఆయనకి ఏమున్నదో అది చూపించాలని కోరిక కలిగి ఉన్నాడు. అపోస్తలుడు యోహాను సువార్తలో మనోనేత్రములు వెలిగింపబడినందున 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభువైన యేసు యొక్క చిరకాలపు కోరిక, ఆఖరి రోజు అంటే సావు సమయంలో తెలియజేస్తున్నాడు. చిరకాలపు కోరిక చనిపోయేటప్పుడంట ఊరేగి ముందు మన దేశంలో ఊరి పడేవాడికి